V6 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సాయిబాబా మెమోరియల్ 2వ జాతీయ స్థాయి కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ గెలుపొందిన అభ్యర్థులకు మెడల్స్ అందజేసిన శ్రీకాకుళం టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి. సచివాలయంలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ నిర్ణయం ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుంది. సీఎం జగన్ వెల్లడి. వృద్ధాశ్రమం నందు వయోవృద్ధులకు అన్నదాన వితరణ. రామ్మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా అన్నదానం. డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం నగర్ కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక జిల్లా పరిషత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మాస్టర్ సాయిబాబా మెమోరియల్ 2వ జాతీయ స్థాయి కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల్లో గెలుపొందిన అభ్యర్థులకు మెడల్స్ అందజేశారు. శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మి. చూడండి
మేడ్చల్ జిల్లా చెర్లపల్లి రైల్వే స్టేషన్ బయట ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా స్టేషన్ నుండి బయటకి 4 బ్యాగులతో వచ్చారు. వాళ్లను ఆపి తనిఖీ చేయగా బ్యాగుల్లో 21 ఎండు గంజాయి ప్యాకెట్లు. వారిని విచారించగా గంజాయిని విశాఖపట్నం నుండి తెచ్చి చెర్లపల్లి చుట్టుపక్కల ఏరియాలో హోల్సేల్గా అమ్ముతున్నామని తెలిపారు. వెంటనే అక్రమంగా గంజాయి కలిగి ఉండడం, రవాణా చేయడం, అమ్మడం నేరమని వారి వద్ద లభించిన 21 గంజాయి ప్యాకెట్స్ ఒక్కొక్కటి సుమారు 2 కేజీలు కలువు మొత్తం 42 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సచివాలయంలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మాత్యులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న పొన్నం ప్రభాకర్ సార్ జోన్ ఇన్నే ఉండా అన్న ముందు పోదు ఇన్నే ఉండి కెమెరా కొంచెం సార్ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం పథకంతో తాము రోడ్డున పడ్డామని ఆక్రోశిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా టాడు అధ్యక్షులు నలమాస సాయి మాట్లాడుతూ, అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీరు ఇచ్చిన హామీ అమలు చేస్తున్నారు సంతోషం, కానీ రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద ఆటో డ్రైవర్ల పరిస్థితి ఒక్కసారి ఆలోచించారా? తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లాలో ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది కనుక తమరు వెంటనే స్పందించి ప్రతి ఆటో డ్రైవర్కు నెలకు 10,000 రూపాయల పరిహారం అందించాలని, తమ నిరుపేద ఆటో కార్మికులకు ముందుగా ఇళ్ల నిర్మాణం కొరకు ప్రభుత్వం అందించే 5 లక్షలు మంజూరు, ప్రతి ప్రభుత్వ పథకంలో తమకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ఆటో యూనియన్ నేతలు, సభ్యులు పాల్గొన్నారు. ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి వారు కూడా ఇల్లు ఇవ్వాలి, స్థలం ఇచ్చి. ఇంకోటి ఏంటంటే మాకు 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా పింఛను ఒకటి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు వాస్తవం కూడా ఇవాళ కొన్ని రూట్లు ఉన్నాయి. కేసముద్రం కానీ, నెల్లికుదురు కానీ, దోర్నకల్ కానీ, మన మరిపేడ కానీ, బయ్యారం కానీ వాస్తవంగా బస్సులు వచ్చిన కాంచి కూడా ఒక్కరు కూడా ఎక్కే పొజిషన్ లేదు. కానీ కొన్ని ఊళ్ళల్లో ఇవాళ నెల్లికూరు రూట్ చూస్తే ఇవాళ అమ్నగల్ కానీ, ఆలేరు కానీ, ముప్పారం కానీ, శ్రీరామగిరి కానీ, రాయరాల కానీ, మన నెల్లికూరు కానీ, ఆ యొక్క కొన్ని విలేజ్లలో కొన్ని ఆటోలు ఉన్నాయి. అలాంటి ఆటోలు ఒక్కరు ఎక్కకుండా మహిళలు స్టేజీల కాడ దిగి వాళ్ళ పిల్లల్ని బైక్ మీద తెప్పించుకున్నారు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే వాస్తవంగా ఆటో డ్రైవర్లది చాలా హీనమైన పరిస్థితి. వాస్తవంగా చాలామంది ఇప్పుడు ఉపాసాలు కూడా ఉంటారు. వాస్తవంగా గిరాకులు లేక, డీజిల్ లేక ఒక్కొక్కరు 20 రూపాయలు 30 రూపాయలు చేసుకున్న పొజిషన్ ఉంది. దీన్ని ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మేము కూడా దాన్ని తప్పుపడతలేం. మాకు కూడా ఒక భరోసాని ఇవ్వాలి. మా బతుకులో కూడా ఒకటి ఉపాధి కల్పన ఆశతోని ఇవాళ ఒక పెద్ద ఎత్తున మహబూబాబాద్ జిల్లా కూడలో నిరసన ర్యాలీ చేయడం జరిగింది. మాది మహబూబాబాద్ జిల్లా ఆటో యూనియన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఇంద్రారెడ్డిని. మా ఆటో కార్మికుల వేదన కొద్దిగా సైలెంట్గా వినాలి.
ఉదయం లేస్తే ఒక 2-3 రౌండ్లు ఏంది పాల ప్యాకెట్ కొనుక్కోలేని జీవితం మాది. అర్థం చేసుకొని గవర్నమెంట్ రేవంత్ అన్న ఉచిత బస్సులు ప్రవేశపెట్టడం మేము వ్యతిరేకించట్లేము. రేవంత్ అన్న ఈ ఉచిత బస్సుల వెనక 40 లక్షల ఆటో కార్మికుల జీవితాలు ఉన్నాయి. రేవంత్ అన్న నువ్వు అర్థం చేసుకొని ఈ 40 లక్షల కుటుంబాలని వీధి పాలు చేయకుండా ఈ 40 లక్షల కుటుంబాలకు నెలవారీగా ఒక 10,000 పింఛనిగా విధంగా పెట్టి ఈ ఆటో కార్మికులని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. రేవంత్ అన్న ఈ ఆటో కార్మికుల మనోవేదనము అర్థం చేసుకోవాలని చెప్పి ఈ మానుకోట జిల్లా తరఫున కోరుకుంటా ఉన్నాం. మానుకోట జిల్లాలో ఇప్పుడు ఉండబడిన ఆటో కార్మికులు ధనికులు కాదు. రేవంత్ అన్న ప్రతి ఒక్కరిది రెక్కాడితే డొక్కాడే జీవితం అన్న. మీరు ఇక్కడ ఉండబడిన ఎమ్మెల్యే కానీ ఇప్పుడు రేపు కాబోయే మినిస్టర్ కానీ ఇప్పుడు రేవంత్ అన్న దృష్టికి తీసుకెళ్లి ఈ వార్త ఆడిదాకా పోయిద్దో పోదో తెలియదు. ఇక్కడ స్థానికంగానైతే ఖచ్చితంగా ఈ వీడియోలు వస్తాయి. ఈ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న ఎంపీ కానీ ఎవరైనా రేవంత్ అన్న దృష్టికి తీసుకెళ్లి ఈ 40 లక్షల ఆటో కార్మికుల మనోవేదన తెలియపరిచి వీడికి నెలవారికి ఒక 10,000 పింఛని, అర్హులు కలిగిన వారికి 10,000 పింఛని అనౌన్స్ చేసి ఈ ఆటో కార్మికులని కష్టాల నుంచి బయటేస్తారని చెప్పి ఈ ఆటో కార్మికుల పక్షాన తెలియజేస్తా ఉన్నాను. మేము కూడా ఉచితంగానే తిప్పుతాం. మాకు ఊరూరు కూడా సౌకర్యాలు ఉంటాయి. ఊరూరుకు బస్సు లేకుండా ఆటో మాత్రం ఉన్నది. మిత్రులు అడ్డరోళ్ళ కాడికి మనోడు పెద్దోడు చెప్పినట్టు అడ్డరోళ్ళ కాడికి నడిచిపోయి ఆటో లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్న పిల్లలంతా చదువుకున్న పిల్లలు పని చేసుకొని చేతగాదిగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేకనే ఆటో కొనుక్కున్నారు. మిత్రులారా, పీజీ చేసి ఉన్న పిల్లలు కూడా ఆటో తోలుతారు. ఈ ఆటో తోలేటోళ్ళంతా అమాయకులు. వీళ్ళు వేరే ఏం పని చేయలేరు. ఆటో నడిపిన మనిషి చచ్చేదాకా ఆటో నడుపుతాడు. నేను 35 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నా. ఇక నేను ఏం పని చేయగలుగుతా? నా పిల్లలను చదివించుకునే కష్టం అవుతుంది. నేను నా పిల్లల పెళ్ళిళ్ళు పేరంటాలు చేసి అప్పలపాలై ఉన్నా. నేను ఇప్పుడు ఆటో నడవకపోతే సాగు అనేది ఉన్నది తప్ప మేము ఇంతవరకు రైతుల ఆత్మహత్యలు చూశారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు మాత్రం చూడకండి. గవర్నమెంట్ ఇలాంటి ఉద్యమాలు మేము చేయకుండా మాకు న్యాయం చేసి నెల వృత్తి కల్పిస్తారా? లేకపోతే మమ్మల్ని ఆర్టీసీ మాదిరిగా మాకు నెల కింద జీతాలు ఇచ్చి మీరు వీటిని సొంతం చేసుకొని మమ్మల్ని నడిపిస్తారా? దయచేసి మాకు గవర్నమెంట్ కళ్ళు తెరిచి మీరు చేసినది మేము పొరపాటు అనట్లేము, కానీ మాకు ఆ మహిళలు వస్తేనే మాకు ఈ పబ్లిక్ ఎక్కేది. మాకు ఉచితం అంటే ఎవరైనా మా భార్య పిల్లలు కూడా అందులో పోతున్నారు, కానీ మాకు న్యాయం జరగట్లేదు. దయచేసి మాకు ఈ ప్రభుత్వం పరిధిలో మేమందరం ఓట్లేసి గెలిపించాం కనుక మాకు కూడా న్యాయం చేయాలని చిన్న విన్నపం చేస్తాం. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ప్రతి పేదవాడికి మరింత చేరువ చేస్తూ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. వైద్యం కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదనే తాపత్రయంతో గతంలో ఎప్పుడు ఎవరు చూడనంతగా మార్పులు తీసుకొచ్చాం. ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. దేశ చరిత్రలోనే మనందరి ప్రభుత్వ నిర్ణయం ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుంది అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇవాల్టి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందని, కార్డుల పంపిణీతో పాటు ఆరోగ్యశ్రీ ఉచిత సేవల్ని ఎలా వినియోగించుకోవాలనే సందేహాల్ని ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఒక చారిత్రాత్మక ఘటనగా నిలబడిపోతుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అని అంటే, దేశంలో బహుశా ఎక్కడా కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ, వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు, తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తూ ఉన్నాం ఈరోజు ఆ దిశగా. ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము, దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఇలాంటి ప్రతి డౌటును కూడా ఎవరి మనసులో కూడా ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా లేకుండా క్లియర్ చేస్తూ, వారి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ, మరోవైపున
ఏ రకంగా ఆరోగ్యశ్రీని అవైల్ చేసుకోవాలి, ఏ రకంగా ఆరోగ్యశ్రీని మనం పొందవచ్చు, ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుడతా ఉన్నాం. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీ నాయక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ మండలంలోని కంభాలపల్లి గ్రామంలో పిఎస్ఎస్ అండ్ ఐకేపీ వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మురళీ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా రైతు సంక్షేమం పేరుతో అప్పుల బాధలోకి నెట్టారని, అప్పులు కట్టలేని రైతుల ఆత్మహత్యలు కూడా చూశామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకంతో రైతులకు మేలు జరుగుతుందని, రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బంది కాకుండా వాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఇందిరా క్రాంతి పథకం పెట్టడం, మనందరం లబ్ధి పొందడం కూడా నిజంగా కూడా చాలా ఆశాజనకం. రైతులు అహర్నిశలు కష్టపడి 6 కాలం కష్టపడి పండించిన పంటకు వాళ్ళు విత్తనం వేసినప్పటి నుంచి అన్ని కష్టాలే. తర్వాత వచ్చిన పంట చీడ పీడ తెగలతోటి పంట నష్టం కావడం, లేకపోతే సరిగా నీళ్ళు అందకపోవడము, లేకపోతే పంట కోతకు వచ్చినప్పుడు తుఫాన్లు రావడం, ఇలా అన్నిటినీ వాళ్ళు ఉన్నటువంటి కష్ట సుఖాలన్నింటినీ ఎదుర్కొని చివరికి మార్కెట్కు ధాన్యం వచ్చిన తర్వాత కూడా వర్షంతో కొట్టుకుపోవడమో లేకపోతే తడిసి మళ్ళీ మొలకలెత్తడం ఇవన్నీ చూసాం. కాబట్టి వీలైనంత త్వరితగతిలోనే ఇక్కడ ఉన్నటువంటి సరుకును కాంటాలు పెట్టించి బస్తాలు ఇచ్చి మార్కెట్ తరలించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఒక మంచి పరిపాలన ఇద్దామనే ఉద్దేశంతోనే మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈసారి అన్ని డిపార్ట్మెంట్లను సమీక్షించి వారు కూడా మాకు చెప్పడం, ఇదే డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ స్కీమ్ అయినా కూడా నిజమైన అర్హులకి చెందుద్ది. ఎలక్షన్ వరకే మనకు పార్టీలు, మనకు ఉండే గొడవలు, తర్వాత అందరం మన అన్నదమ్ముల్లా కలిసి కలివిడివిగా ఉండి మనం ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసుకుని ఈ 5 సంవత్సరాలు ఎవరున్నా కూడా మన తమ్ముళ్ళు అక్కల్లో లేకపోతే మన సొంత వాళ్ళే ఉంటారు ఇబ్బంది పడేవాళ్ళు, వాళ్ళని కూడా మనం కంటికి రెప్పలా కాపాడుకుందాం. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద చికిత్సా వ్యయ పరిమితిని 25 లక్షలకు పెంచుతూ తీసుకున్న చారిత్రాత్మక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. 4.25 కోట్ల మందికి మెరుగైన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీతో పాటు లబ్ధిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్ను ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లలో డౌన్లోడ్ చేయించే కార్యక్రమం, అలాగే ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్లాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలి అనే సందేహాలన్నింటినీ వివరంగా ప్రతి ఇంటిలోనూ వివరించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయం నుండి సోమవారం ఉదయం ప్రారంభించారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 55 నెలల కాలంలో వేసిన అడుగులు గతంలో ఇదే మాదిరిగా పడని పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే గతంలో 2014 నుంచి 2019 అప్పటి ప్రభుత్వంలో ఆ 5 సంవత్సరాలు కలిపి కూడా ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆరోగ్య ఆసరా అంటూ అప్పుడు ఎప్పుడు ఎలాగో లేదు, కేవలం ఖర్చు చేసింది ఆరోగ్యశ్రీకి 5,171 కోట్లు. అక్షరాల ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తా ఉన్న అమౌంట్ సంవత్సరానికి 4,100 కోట్ల రూపాయలు. 4,100 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా కోసం ఖర్చు చేస్తా ఉన్నాం. సో గమనించినట్లయితే 104 కానీ 108 కానీ ఇటువంటి సేవలన్నింటినీ కలిపి కూడా గతంలో ఖర్చు చేసింది ఎంత అని చూస్తే 5 సంవత్సరాలలో కేవలం 5,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరుస్తూ ఇప్పటికే 14,439 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇది సంవత్సరానికి 4,400 కోట్ల రూపాయలు. 104, 108 కూడా కలుపుకుంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరాకు 4,100కు 104, 108 కూడా కలుపుకుంటే 4,400 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేవలం పేదవాడి కోసం,
పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు, వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అన్న తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి. స్థానిక ఇందిరానగర్ కాలనీ వద్ద గల ఖ్యాతి వృద్ధాశ్రమం నందు వయోవృద్ధులకు అన్నదాన వితరణ సోమవారం జరిగిందని నిర్వాహకురాలు డాక్టర్ ఆర్ శ్రావణి తెలిపారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు జన్మదిన సందర్భంగా జిల్ ఫౌండేషన్ సాయి అన్నదానం చేయడం హర్షణీయమన్నారు. ఇందులో భాగంగా వృద్ధాశ్రమంలో వృద్ధులంతా ఎంపీ రామ్మోహన్ నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్ ఫౌండేషన్ అధ్యక్షులు సత్యసాయి చేయుత మేమున్నాము అధ్యక్షురాలు వారణాసి వెంకటలక్ష్మి, బిహెచ్ఆర్సీ మహిళా అధ్యక్షురాలు మనీష్ శర్మ, మదర్స్ లవ్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుప్రజ, ప్రాణదాత శ్రావణ్, జర్నలిస్ట్ ఊర్లం శివతేజ, జిల్ ఫౌండేషన్ జడ సాయి, మదర్స్ హెల్పింగ్ సొసైటీ డైరెక్టర్ పైడి ప్రదీప్, సిక్కోళ్లు స్వచ్ఛంద సేవా సమితి సభ్యుడు పొడుగు చరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కింజరపు రామ్మోహన్ నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా జిల్ ఫౌండేషన్ తరపున ఖ్యాతి వృద్ధజనాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఎంపీ గారు ఎంతోమందికి సహాయం చేస్తూ ఒక మంచి పొలిటీషియన్గా చాలా మందికి సహాయం చేస్తున్నారు. వారి మీద అభిమానంతో జిల్ ఫౌండేషన్ తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు జిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖ్యాతి ఫౌండేషన్లో ఎంపీ గారు శ్రీ కింజరపు రామ్మోహన్ రెడ్డి గారు జన్మదిన వేడుకల సందర్భంగా ఇక్కడున్న వృద్ధులకు అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమం కూడా ఎంపీ గారు అందరికీ ప్రజామిత్రుడిలాగా అందరికీ చాలా ఎంకరేజ్మెంట్ చేస్తూ అన్ని రకాలుగా ఉంటారు కాబట్టి ఆ మంచి కార్యక్రమం కూడా ఈ వృద్ధులతో గడుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాయిబాబా మెమోరియల్ 2వ జాతీయ స్థాయి కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ గెలుపొందిన అభ్యర్థులకు మెడల్స్ అందజేసిన శ్రీకాకుళం టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మణ్. సచివాలయంలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ నిర్ణయం ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుంది, సీఎం జగన్ వెల్లడి. వృద్ధాశ్రమం నందు వయోవృద్ధులకు అన్నదాన వితరణ, రామ్మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా అన్నదానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే న్యూస్.